గట్టుమల అన్నిటేనా మీదికా బండి పోతాయా మా బురద ఉంది కదా వర్షం పడ్డది కదా వెళ్తుందా మంది ఉంటారా ఆడ మంది ఉంటారు ఇవాళ పోతాండి ఇప్పుడు మంది ఉన్నారో పైన ఓకే నమస్తే దోస్తులు, ఇవాళ మన ఛానల్లో గుట్ట మీద వెలిసిన గట్టుమలను చూపెట్టడానికి అయితే నేను వచ్చిన. ఇక్కడ చరిత్ర, దీని పుట్టు పూర్వతరాలు ఏందన్నది మీకు నేను చూపెడతా. అది ఎట్లుంటుంది, దీనికి ఒక స్పెషాలిటీ ఉందట, అదేందో చూద్దాం. చలో నడవండి. ఫ్రెండ్స్, ఇక్కడ శ్రావణ మాసంలో సంక్రాంతికి శివరాత్రికి జాతర జరుగుతుంది. ఇక్కడ అంటే ఈ మల్లన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ బోనాలు సమర్పించడం, బోనాలు చేసి గట్టు మీద ఉన్న దేవుడికి బోనాలు నైవేద్యంగా పెడతారు. మల్లన్నకి ఇక్కడ ఉన్న మల్లన్నకి చాలా మంది జనాలు చూసారు. ఇదంతా అడవి, ఈ అడవి మొత్తం ఫుల్ జనాలు ఉంటారు, ఖాళీ ఉండదు అసలు. ఈ ఒక్క ప్లేస్ కూడా ఖాళీ ఉంటుంది, ఫుల్ జనాలు ఉంటారు. చూడొచ్చు ఇక్కడ పొయ్యి రాళ్ళు, ఇక్కడ కుండలు, చిప్పలు, దీపాలు అనేవి కనబడతానే ఉంటారు. చాలా రష్ ఉంటుంది. ఈ చెట్టుకు జనాలే ఉంటారు, రాలని జనాలు అంటారు కదా. జాతర టైంలో, శివరాత్రి టైంలో ఇక్కడ అట్లుంటారు జనాలు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ఎంట్రెన్స్. ఇక్కడ చెప్పులు విడిచి పైకి ఎక్కాలి. శివలింగం కింద బంగారం ఉందని తవ్విరట ఫ్రెండ్స్. తవ్వితే ఇక్కడ మొన్న నుంచి ఇక్కడ ఒక సీసీ కెమెరా పెట్టారు. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా అది సౌండ్ అనేది చేస్తుంది, తెలిసిపోయేటట్టు. రౌండ్ కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ, చూడండి. ఇదే మనకు ఆ గట్టుమలన్న గృహ, స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ గట్టుమలన్న స్వామి ఇక్కడ. దీనిని పాండవులు ప్రతిష్ఠించారట ఈ విగ్రహాన్ని. ఈయనే మనకు గట్టుమలన్న స్వామి. గుగ్గిలం గూదుమై సచ్చి పొగలతో ఉన్నాడు. శ్రీవేలాల గట్టుమలన్న స్వయంభుగా వెలిసినటువంటి దేవుడు, చాలా పవర్ఫుల్ గాడ్. ఒక గృహ లోపల ఉన్నాడు. ఈ గృహకి పైన చిన్న వెలుతురు కోసం, లైట్ కోసం ఈ గృహకి తీపియడం జరిగిందట. చూడండి, ఇంకా లోపలికి కూడా పోవచ్చు. ఈ గృహ లోపలికి పోతే కోనేరు ఉంటుంది లోపలికి ఇంకెళ్తే ఇది ఆ కోనేరు. ఇది వాటరు, ఇంకా లోపలికి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పాండవుల కంటే ముందే స్వామివారు వెలిసినట్ట. ఆ పాండవుల కాలంలో పాండవులకి కలలో కనబడే నేను ఇక్కడ ఉన్నా అని చెప్తే పాండవులు వచ్చి ఇక్కడ గట్టుమలను ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అంటే దాదాపు ఒక 5-6 వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లింగం అట ఇది. వాళ్ళు స్వయంగా పాండవులు వాళ్ళ కుటుంబం అంతా కలిసి పూజ చేసినటువంటి ఆ గట్టుమలన్న స్వామి ఈయన. పాండవులకు కలలోకి వచ్చి ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఉన్నా అని చెప్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేశారట. అట్లా పాండవుల ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి చాలా. భీముని పాదాలు అని, కోనేరు అని, అవని ఇవని. వీళ్ళు అంటే అక్కడ స్నానం చేసి ఇక్కడికి వచ్చి ఈ లింగాన్ని దర్శనం చేసుకొని పూజలు చేసి వెళ్ళేవారట. అవి కూడా నేను మీకు చూపిస్తాను. మీరు ముద్దుగా గట్టోడు అని పిలుచుకుంటారా?
ఇది ఆ గృహ. ఇది గృహలో స్వయంభుగా లింగం ఉందంట. లింగము ప్లస్ నంది కూడా ఉందంట ఇందులో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ గృహ అనేది ఇంత సైజు ఉండేనంట. ఒక మనిషి పోయి అంత ఉండేనంట. స్వామివారి కల్లోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నానని మళ్ళీ ఈ ఊరు వాళ్ళకి చెప్పడం జరిగిందట. ఈ ఊరు వాళ్ళు అంటే పూనకాల రూపంలో మనిషి మీదకి వచ్చి నేను ఇక్కడ ఉన్న ఈ గృహలో ఉన్నానని చెప్తే ఆ మనిషి వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ నిజంగానే ఆ దేవుడు ఉన్నాడంట. పాండవుల తర్వాత ఉన్నాక ఇక్కడ నుంచి ఇక ఫస్ట్ ఈ సైజు అంటే ఒక మనిషి పోయే తువ్వ నుంచి రాను రాని ఇక స్వామివారి మహిమలతోని ఇక్కడ జరిగినటువంటి భక్తులు ఈ గృహని ఇంత పెద్దగా చెక్కడం జరిగిందట. ఒక్కొక్కటి ఇట్లా స్వామివారికి భక్తితోని కోరిన కోరికలు నెరవేరుతా అంటే భక్తులందరూ ఇట్లా స్వామివారికి అనుకున్న పనులన్నీ చేయడానికి ముందుకు వస్తున్నారట. ఇంకా గృహ లోపలికి ఇట్లా పోతే ఇది కోనేరు, ఇలా వాటర్ ఉంటాయి. కనబడుతుంది కదా మీకైతే. ఇది గుట్టలో వెలిసినటువంటి స్వయంభూ శ్రీ గట్టుమల్లన్న స్వామి గృహ. ఇది చాలా ఏళ్ళ నాటి నుండి ఉంటుంది. ఇది పాండవులు ప్రతిష్ఠించినటువంటి ఇక్కడికి వచ్చి పాండవులు ప్రత్యేక పూజలు చేసేవాళ్ళు గట్టుమల్లన్న స్వామికి. ఇక్కడ మనకు పూజారి గారు ఉన్నారు ఫ్రెండ్స్. అయ్యగారిని అడిగి మనం ఆలయం యొక్క చరిత్ర, దీని ప్రాముఖ్యత, విశిష్టత ఏందో తెలుసుకుందాం. నమస్తే అయ్యగారు. నమస్కారం అండి. అప్పాల ప్రదీప్ శర్మ నా పేరు. ఓకే. ఇది స్వయంభులింగం, పాండవులు వచ్చిన ప్రతిష్ఠిత లింగం ఇది. ఈయన గట్టుమల్ల అంటారు. నేను ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పాండవులు వచ్చి ప్రతిష్ఠ? అంటే ఇప్పుడు 5,000 సంవత్సరాల కిందది. 5,000 సంవత్సరాలు. అసలు ఎట్లా బయట పడ్డది అంటే ఎవరు చూసారు? ఇక్కడ కళలోకి వచ్చి చెప్పిన అప్పటి కాలంలో ఈ ఊరు వాళ్ళకే కళలోకి వచ్చి ఇక్కడ పొలం దగ్గర ఉన్నాయని చెప్పండి. అప్పటి నుంచి పూజ నడుస్తున్నది. దాదాపు 200 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మేమే పూజ చేస్తాం. నాకు అంటే మీరు వంశపారంపర్యంగా మాకు వచ్చింది ఇది. అంటే మీ తాతగారు చేశారు, మా తాత ముత్తాతల గారి నుంచి వచ్చింది. అంటే మీది ఎన్నో తరం? అంటే అందులో మూడో తరం. మీరు మూడో తరం నుంచి మీ కుటుంబమే పూజలు చేస్తారు. అంటే ఎప్పుడెప్పుడు జాతర జరుగుతుంది? అంటే ఇప్పుడు ఎవరు లేరు కదా ఇక్కడ. ఇది శ్రావణ మాసము, కార్తీక మాసము, సత్యవారం అంటారు. మళ్ళా శివరాత్రి ఒక నెల రోజుల నుంచి మన ఉగాది దాకా జాతర అనేది ఉగాది వరకు జరుగుతుంది. అంటే దాదాపు ఒక సంవత్సరంలో మూడు సార్లు సంవత్సరానికి శ్రావణ మాసం నడుస్తుంది. పౌర్ణమి నుంచి అమావాస్య దాకా అయిన రోజులే. పౌర్ణమి నుంచి అమావాస్య. మళ్ళీ కార్తీక మాసం అంటే మన సత్యవారం అంటారు దాన్ని. అప్పుడు మొత్తం ఇదే. మళ్ళీ శివరాత్రికి 1 నెల రోజుల ముందు నుంచి ఉగాది దాకా నడుస్తుంది ఇక. ఓకే. అంటే రెగ్యులర్ గా 3 నెలలు అంటే టైం వచ్చినప్పుడు ఆదివారం బుధవారం ఇన్ని రోజులు కనుక రెగ్యులర్ గా వస్తారు పబ్లిక్. అంటే జనరల్ గా మిగతా సంవత్సరంలో ఆదివారం బుధవారం ఇక్కడికి వస్తారు. అంటే నార్మల్ మొక్కుకోవడానికి వస్తారు. ఎక్కువ జాతర జరగాలి అంటే, ఎక్కువ రావాలి అంటే శ్రావణ మాసము, సత్యవారాలప్పుడు ఎక్కువ ఉంటది. బోనాలు పట్టణాలు వేసుకుంటారు. ఇక్కడ పట్టణాలు వేస్తారా? బోనాలు పట్టణం ఉంటాయి ఇక్కడ కూడా. ఇక్కడ అన్ని దిక్కులు ఉంటాయి. మళ్ళా గట్టుమల్ల పైన భీముని పాదం ఉంటుంది. ఇక్కడ పైన ఉంటుంది, ఈ గుట్ట పైన పాండవులు దూరం ఉంటుంది. పాండవులు వచ్చి అక్కడ ఉండి ఈయన వచ్చి పూజ చేసిపోయారు. అప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పూజ చేసిపోయేది. రెగ్యులర్ గా ఉండి అక్కడ వండుకొని వచ్చి పూజ చేసారు. పాండవులు దూరం ఉంటుంది. ఇక్కడ మన సీతమ్మ కొలుగుంటా అంటే పాండవులు వచ్చినప్పుడు దప్పిగా తెచ్చుకున్నారు. వాటర్ నీళ్ళు కొనేట్లకి చేసుకొని నీళ్లు తాగిన మీద సీతమ్మ కొలుగుంటా అంటారు. దాన్ని
నల్ల పోచమ్మతో ఇది అక్కడి విగ్రహం ఉంటుంది. ఓకే. మల్లన్న దేవుడు ఆడిన ఆర్డర్ ఉంటుంది పైన. అంటే ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ అది? మీదికి ఎక్కాలి. ఇక్కడ నుంచి పైకి ఎక్కొచ్చా, నడవచ్చా? ఎక్కొచ్చు. ఓకే. చాలా విశిష్టత పవిత్రత కలిగినటువంటి స్వయంభూ దేవుడు. ఇక్కడ పైన ఇంకో లింగం ఉంటుంది. ఇక్కడ లోపల అంటే ఆయన స్వయంగా వెలిసింది, మనం చూడలేము. ఓకే. స్వయంగా వెలిసింది. లోపల నంది ఉంటాయి, 2 ఉంటాయి అక్కడ. ఇది పాండవులు ప్రతిష్ఠించింది. ఓకే. ఆయన కూర్చున్నది వేరే. ఓకే. ఇది అంటే అప్పట్లో పాండవులు ప్రతిష్ఠించారు. ఇంకా స్వయంభూగా ఉన్నటువంటి లింగం అగృహలో. అక్కడ ఉన్నాడు ఆయన. ఓకే. అగృహలో ఉన్నారు. అక్కడ నుంచి భక్తులను చూస్తాడు. ఇక్కడ ఆయన చూస్తుంటాడు. పాండవులు ప్రతిష్ఠించారు ఈ లింగం. అక్కడ దాకా మనం పోలేమని చెప్పి ఇక్కడ అంటే కింద కూడా ఇక్కడ గుడి ఉందంట కదా. అవును, అది వేలాల బంధం. ఇది గట్టుమల. ఇది స్వయంభూ. అక్కడ అంటే ఇక్కడికి రాని వాళ్ళు అక్కడ పూజలు చేసుకుంటారు. లేదు, అక్కడ ఇక్కడ దేని దానికి దీనికి సంబంధం లేదు. ఇద్దరు అన్నదమ్ములు, ట్విన్స్ అన్నట్టు. ఓకే ఓకే ఓకే, ట్విన్స్. ఈయన పుట్టిన తర్వాత ఆయన పుట్టిండు. ఇది స్వయం అసలు. ఓకే. అంటే ఇక్కడ బోనాలు అనడం అన్నది ఉంటాయి. బోనాలు పట్నాలు అక్కడే మొక్కులు. దేని దానికి అంటే స్వామివారికి బోనాలు చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకం. బోనాలు పట్నాలు, డైలీ అభిషేకం నడుస్తుంది, అర్చనలు. ఓకే, థ్యాంక్ యూ అండి. విషయం ఏంటంటే, ఒక రోజు ఇట్లాగే దీపం ముట్టించి బయట నిల్చుంటే శ్వేత నాకు తెల్ల నాగమాము ఒక ఇంతున్నది వచ్చి పడిగిపోయి ఆయనకు దండం పెట్టిపోయింది. ఇష్టమైన మా వింటుంటాడు. అంతేనా? అంటే ఏదైనా ఆపద సంపద అన్నీ ఆయన చెప్పుకుంటాడు. నేను చేస్తా పోరాటాడు. దేవుడు వచ్చిన కూడా అడుగుతాడు. నేను ప్రాణం వీళ్ళ రోడ్డు మెట్లు గేట్లు అంటే అన్ని నేను చేసుకుంటా, మెల్ల చేసుకుంటాను. అంటే ఇక్కడ దేవుడు వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చెప్తారా? వస్తాను. ఇప్పుడు రాలేదు. అవునవును, రాను కూడా ఇక్కడ వస్తారు. చూసారా ఫ్రెండ్స్, మొత్తం చుట్టంతా అడవి, గృహల టైప్ ఉంది, పెద్ద అరణ్యం, ఎటు చూసినా చెట్లే మొత్తం. గుట్ట ఇక్కడ నుంచి పడితే కథం డొమ్మరగడ్డ వేసినాం అనుకో, కథం ఇక అంగడిపాలే. ఇలాంటి అడవిల మధ్యలో వెలిసినటువంటి స్వయంభూ శ్రీ గట్టుమల్లన్న. చూసారు కదా అసలు, ఇది ఇవాళ మన అడ్వెంచర్ వీడియో. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటా. టాటా, బై బై, నమస్తే.